శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. శతమఖమణినీలాచారుకల్హారహస్త స్తనభరనమితాంగీ సాంద్రవాత్సల్యసింధుః అలకవినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః. నేటి పాసురము. మాయనైమన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్ కులத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் తీయనిల్ తూషాగుం చెప్పు ఏలోరింపావాయ్. గోదాదేవి మనకు అనుగ్రహించిన తిరుప్పావైలో మేల్కొలుపులకు ముందు ఉన్న 5 పాసురములలో చివరి పాసురం నేటి పాసురం. మొదటి పాసురంలో నారాయణనే నమక్కే అనే పదంతో ఉభయ విభూతుల యొక్క సంబంధాన్ని గోదాదేవి మనకు స్పష్టం చేసింది. అలాగే రెండవ పాసురంలో పార్కడలుల్ పయ్యత్తు ఇంద్ర పరమన్ అని స్వామి యొక్క వ్యూహ రూపాన్ని, అంటే సకల అవతారములకు కారణమైన స్వామిని క్షీరాబ్దినాథుని గురించి చెప్పింది. అలాగే మూడవ పాసురంలో ఇంద్రుని యొక్క లోటుని తీర్చడానికి అతడు పోగొట్టుకున్న త్రైలోక్య రాజ్యాన్ని తిరిగి సంపాదించి ఇవ్వడానికి వచ్చిన వామనావతారం గురించి చెప్పింది. అంటే లీలా విభూతిలో చేతనాచేతన పదార్థాల్లో ఎటువంటి భేదాన్ని చూడకుండా అన్నింటినీ తన పాదార విందంతో స్పృశించి ఇదంతా తనదే అని చెప్పిన ఒక అవతారం వామనావతారం. అలాగే 4వ పాసురంలో తాళాదే శాంగముదైత్త శరమరైపోల్ అంటే ఎంతో యోగ్యులైన జ్ఞానానుష్ఠాన సంపద కలిగిన ఆచార్యులు, అంటే వశిష్ఠాది ఋషులు నియమించిన పనులను పరతంత్రుడై ప్రవర్తించిన శ్రీరామావతారాన్ని అక్కడ స్పష్టం చేసింది. అలాగే నేటి 5వ పాసురంలో ఎటువంటి తారతమ్యం లేకుండా అందరికీ ఎంతో సులభుడైన శ్రీకృష్ణుని గురించి ప్రస్తావించబడింది. మాయనై మన్ను వడమదురై మైందనై. మాయన్ అంటే ఎంతో ఆశ్చర్యమైన చేష్టితములు కలిగిన వాడు. ఏమిటా ఆశ్చర్యమైన చేష్ట అంటే, ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ కన్నుల కానరు అట్టి హరికౌగిట చేర్చుచు జట్టబట్టుచున్ తన్నుచు గ్రుద్దుచున్ నగసు దద్దయు భయపడి కూడియాడుచున్ మన్నన జేయు వల్లవ కుమారుల భాగ్యములెంత యొప్పునో అంటాడు సుఖమహర్షి శ్రీమద్భాగవతంలో. అంటే ఎంతో పరుడైన స్వామి సామాన్యులైన గోపబాలకులకు దక్కడమే స్వామి యొక్క పరత్వ సౌలభ్యములకు చివరి హద్దు అని ఇక్కడ చూపించబడుతుంది. అలాగే అటువంటి ఆశ్చర్యచేష్టలకు ఉదాహరణ ఉలూక బంధనము అని స్వామి యొక్క బాల్య చేష్టల్లో అంతర్గృహే కృష్ణమవేక్ష చోరం బద్ధ్వా కవాటం జననీం గతైకా ఉలూఖలేదామని బద్ధమేనం తత్రాపి దృష్ట్వా స్థిమితావభూవ. అంటే ఒక గోపాంగన ఇంట్లో కృష్ణుడు ప్రవేశించి ఆ గవ్యాన్ని దొంగలిస్తుంటే చూసి ఆ తలుపులను కృష్ణునికి తెలియకుండా మూసి తాళం వేసిందంట ఆ గోపాంగన. వేసిన తర్వాత యశోదకు చెప్పడానికి వెళితే ఆ తలుపు తట్టి చూడగా అక్కడ ఒక రోటికి కట్టి ఉన్న కృష్ణుని చూసి ఇంకేమి చేయను అని చెప్పి నిశ్చేష్టురాలే చూసిందంట. ఇక్కడ ఉలూఖలే దామనిబద్ధం అనే వాక్యానికి గొప్పదైన స్వారస్యం ఉంది. ఏంటంటే ఏదైనా కఠినమైన పదార్థాన్ని మనం తినడానికి వీలుగా చేసుకోవడానికి ఎలాగైతే రోటిలో వేసి మెత్తగా దంపుకుంటామో, అలాగే వేదములను ఆళ్వారులందరూ 4000 దివ్య ప్రబంధముల రూపంలో అందించినట్లు అన్నమాట. వడమదురై మైందని అంటే నిరంతరము భగవత్ సంబంధాన్ని వీడని ఉత్తర మధురకు నిర్వాహకుడు అని. ఎలాగా అంటే ఈ మధుర బృందావనం సమీపంలో ఉంటుంది. దీనికి సిద్ధాశ్రమము అనే పేరు. కృతయుగంలో స్వామి వామనుడై వచ్చినప్పుడు ఇంద్రునికి త్రైలోక్యాధిపత్యాన్ని ఇచ్చేసిన తరువాత ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అలాగే త్రేతాయుగమున శత్రుఘ్నుడు ఇక్కడ లవణాసురుడనే రాక్షసుణ్ణి అణిచి ఈ మధురనే రాజధానిగా నిర్మించుకుని చాలా కాలం ఇక్కడ రాజ్యం ఏలాడట. అలాగే ద్వాపర యుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణస్వామియే ఇక్కడ అవతరించాడు. మధు రాతీతి మధుర అనే వ్యుత్పత్తిని బట్టి ఈ మధురా నగరం అన్ని అవతారాలకు మూలకందమైన క్షీరాబ్ధినాథుణ్ణి ఆ క్షీరసాగరమందే విరక్తుణ్ణి చేసి తన యందు ఆసక్తిని తెప్పించుకున్న నగరం అన్నమాట. నాగపర్యంకముత్సృజ్య యాగతో మధురాంపురీం అంటారు మన పెద్దలు.
అటువంటి మధురకు నిర్వాహకుడైనవాడు తూయ పెరునీర్ యమునై తురైవనై ఎంతో శ్రేష్టమైన జలములు కలిగిన యమునా తటంలో విహరించేవాడట స్వామి. మన పెద్దలు యమునను గోదావరి కంటే ఒక విషయంలో మెచ్చుకుంటారట. ఎలా అంటే రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్తున్నప్పుడు సీతాదేవి గోదావరిని చూసి నమస్కరించి, తల్లి నన్ను రావణుడు ఎత్తుకుపోతున్నాడు, ఈ విషయాన్ని శ్రీరామునికి విన్నవించమని ప్రార్థించిందంట. కానీ శ్రీరాముడే వచ్చి గోదావరిని ప్రార్థించినా సరే గోదావరి రావణాసురుడికి భయపడి మౌనం వహించిందంట. కానీ యమునా నది మాత్రం కృష్ణుని హృదయాన్ని తెలుసుకొని తాను కంసుని యొక్క కోట పక్కనే ఉన్నా సరే కంసుడికి భయపడకుండా వసుదేవుడు కృష్ణుని తీసుకువస్తున్నప్పుడు మోకాలి లోతు దాకా ఒట్టిపోయిందంట. మార్గం దదౌ సింధురివ శ్రియపతేహే అంటారు పెద్దలు. అంటే శ్రీరాముడికి సముద్రుడు దారి ఇచ్చినట్లు వసుదేవునికి యమున దారి ఇచ్చిందంట. అంతేకాక భగవంతుడైన శ్రీకృష్ణుడికి ఎంతో ప్రాణతుల్యులైన గోపాంగనలందరూ నిరంతరం స్నానం చేసే నది ఈ యమునా నది. కాబట్టి తూయ పెరునీర్ యమునై తురైవనై ఎంతో శ్రేష్టమైన జనములు కలిగిన యమునా నది. ఆయర్ కులత్తినిల్ తోండ్రుం మణివిళక్కై గోపాలుల యొక్క కులంలో ప్రకాశిస్తున్న స్వామి అట. దీనిని వేదాంత దేశికులు తమ యతిరాజ సప్తతి అనే ఒక స్తోత్రంలో విశదీకరిస్తారు. వారు రామానుజులకి కృష్ణునికి ఒకే శ్లోకంలో 2 అర్థములు వచ్చే విధంగా చెబుతారు. శమితోదయ శంకరాదిగర్వ స్వబలాదుద్ధృత యాదవ ప్రకాశ అవరోపితవాన్ శృతేరపార్థాన్ నను రామావరజస్సయేష భూయ అంటారు. ఎలాగైతే శృతులకు అపార్థములు చెప్పిన యాదవ ప్రకాశుల వంటి వారిని రామానుజులు సంస్కరించారో అలాగే ఈ యాదవ కులాన్ని శ్రీకృష్ణుడు సంస్కరించాడంట. ఎలాగంటే పూర్వం యయాతి మహారాజు తన యొక్క వృద్ధాప్యాన్ని తన పుత్రులను తీసుకోమంటే దానిని యదువు నిరాకరించాడంట. కాబట్టి వారి వంశానికి ఒక చిన్న మచ్చ ఏర్పడింది. దానిని తొలగించడానికి సాక్షాత్తు సూర్యుడే వచ్చినట్లుగా మన కృష్ణస్వామి ఆ వంశంలో జన్మించాడట. అందుకే మణివిలక్కై అంటుంది గోదాదేవి. అదిగాక స్వామియే అందరినీ ప్రకాశింపజేయువాడు. తస్య భాష సర్వమిదం విభాతి. ఆయన దయదలిస్తేనే ప్రకాశాన్ని ఇచ్చే మిగిలిన సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైనవన్నిటికీ కూడా ప్రకాశాన్ని కలుగజేస్తూ ఉంటాయి. దానినే భగవద్గీతలో కృష్ణుడు స్పష్టం చేస్తాడు. యదాదిత్యగతం తేజ జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. ఆ తేజస్సునంతా నేనేమని తెలుసుకోమని చెప్తాడు. తాయై కుడల్ విలక్కుం శైద దామోదరనై తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింపజేసినవాడు. అంటే ఒక మారు గర్భము పరమాత్మని ఇలా ప్రార్థించిందట. ఎవరైనా శపించదలుచుకుంటే మానవ గర్భంలో జన్మించు అని శపిస్తున్నారు, కాబట్టి నాకు దివ్యత్వాన్ని ప్రసాదించమని పరమాత్మను ప్రార్థిస్తే నేను కృష్ణావతారంలో మానవ గర్భంలో జన్మిస్తాను, అప్పుడు దేవతలందరూ వచ్చి గర్భస్థుతిని చేస్తారని వరమిచ్చాడట. అందుకని తాయే కుడల్ విలక్కుం శైద దామోదరనై. దామోదరుడు అంటే తాళ్లతో కట్టబడిన ఉదరము కలిగినవాడు అని. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరలనెల్ల తెచ్చి సుతుగట్టన్ బొజ్జ తిరిగి రావయ్యను జగజ్జాలములున్న బొజ్జ గట్టన్వశమే అంటాడు పోతన. కృష్ణుని యొక్క అలరిని భరించలేని యశోదాదేవి తాళ్లతో కట్టాలని చూసిందట. ఈ చేష్టలను చూసి దేవతలందరూ జీవులను కర్మానుగుణంగా బంధించి విడిపించే స్వామిని ఈ తల్లి బంధించే భాగ్యాన్ని పొందింది కదా, ఈమె జన్మాంతరాల్లో ఎంత పుణ్యం చేసిందో అని కృష్ణుని కనిన తల్లి యొక్క కడుపును అందరూ శ్లాఘించారట. అదే తాయై కుడల్ విలక్కుం శైద దామోదరనై. అటువంటి స్వామికి తూయోమాయ్ వందోం తూమలర్ తూవిత్తొజుదు పవిత్రులమై వచ్చి శ్రేష్టమైన పూలను సమర్పిస్తాము. ఈ గోపికలందరికీ పవిత్రత అంటే ఏమిటంటే విష్ణువుతో సంబంధము కలిగి ఉండి వైష్ణవులై ఉండుటయే వీరి యొక్క పవిత్రత. తూవిత్తొజుదు పరిశుద్ధమైన పూలను సమర్పిస్తాము. ఇక్కడ పరిశుద్ధమైన పూలంటే ఏమిటంటే గజేంద్రుడు ఎంతో కాలం విలపించిన తరువాత పరమాత్మ వస్తే నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోరర్పితుం తవా అంటాడు. అంటే స్వామి, నా శరీరాన్ని కాపాడుకోవడానికి నేను ఇంత శ్రమ చేయలేదు, కానీ నా తొండమునందున్న తామర పూలను వాడిపోకముందే నీ పాదాలకు సమర్పించాలని నిన్ను పిలిచాను అన్నాడట. ఇవే పరిశుద్ధమైన పుష్పములు అంటే అర్థం. అంతేగాక పుష్పములంటే ఇక్కడ అహింస ప్రథమం పుష్పం
పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః, జ్ఞానపుష్పం తపఃపుష్పం, ధ్యానపుష్పం తథైవ చ, సత్యమష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ అనే 8 పుష్పములను కూడా స్వామికి సమర్పించాలి. అంటే ఈ 8 గుణములను మనం కలిగి ఉండాలి అని. వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క, నోటితో స్తోత్రం చేసి మనస్సుతో ధ్యానించాలట. గోదాదేవితో పాటు ఈ నోము నోచాలి అనుకునే గోపికలలో ఒక ఆమెకు సందేహం కలిగిందట. శ్రేయాంసి బహువిజ్ఞాని అన్నారు కదా, మన వ్రతం కూడా ఫలించకపోతే మన గతి ఏమిటి అని ప్రశ్నించిందట. దానికి మరొక గోపిక, నమే భక్త ప్రణశ్యతి అని భగవానుడు గీతలో చెప్పలేదా? మనము భగవంతుని సంకీర్తన చేస్తే మన వ్రతానికున్న విరోధములన్నీ, దుష్టశక్తులన్నీ భగవద్ అనుగ్రహముచే వాటంతకు అవే దూరం అయిపోతాయి. కావున పోయ పిഴയും పుగుదరువా నిండ్రనவும் తీయనిల్ తూశాగుం, మనం పూర్వం చేసిన పాపములు, రాబో ఆపదలు కూడా తీయనిల్ తూశాగుం, అగ్నిలో వేసిన దూది వలె నశించిపోతాయి అని గోదాదేవి ఈ పాసురంలో మనకు తెలియజేసింది. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.